హాయ్, నమస్తే. వెల్కమ్ టు స్కందోష్ ట్వీటీ వ్లాగ్స్. ఈరోజు నిర్జల ఏకాదశి. నిర్జల ఏకాదశి అంటే ఏమిటో ఈరోజు తెలుసుకుందాం. పద్మపురాణంలో చెప్పబడిన కథ ప్రకారం ధర్మ, అర్థ, కామ, మోక్ష అనే 4 పురుషార్థాలను నెరవేర్చడానికి సహాయపడే పవిత్రమైన ఏకాదశి వ్రతాన్ని ఆచరించమని వేదవ్యాసుడు పాండవులకు ఉపదేశించాడు. జ్యేష్ఠమాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి గురించి వివరించమని యుధిష్ఠిరుడు శ్రీకృష్ణుడిని అడగ్గా కృష్ణుడు అతడిని వేదవ్యాసుని వద్దకు పంపాడు. అప్పుడు వేదవ్యాసుడు ఈ విధంగా వివరించాడు. కృష్ణపక్ష, శుక్లపక్ష ఏకాదశి రోజులలో ఆహారం నిషిద్ధం. ద్వాదశి నాడు స్నానం చేసిన తరువాత శుద్ధి చేసుకుని భోజనం చేసే ముందు కేశవస్వామిని పూజించాలి. యుధిష్ఠిరుడు ద్రౌపది మరియు తన సోదరుల వలె కాకుండా భీమసేనుడు తన ఆకలిని అదుపులో ఉంచుకోవడానికి పడిన కష్టాన్ని వ్యక్తపరిచాడు. తాను సంవత్సరానికి 1 ఉపవాసం మాత్రమే చేయగలనని వివరించి స్వర్గపు పుణ్యఫలాలను ఇచ్చి సకల ప్రాణులకు మేలు చేసే ఉపవాసం కోసం ఆ ఋషిని మార్గదర్శనం కోరాడు. వేదవ్యాసుడు అతని ఆందోళనను పరిష్కరించి ఇలా సమాధానమిచ్చాడు. భీమా, జ్యేష్ఠ శుక్లపక్షంలో నిర్జల ఏకాదశిని ఆచరించు. నిర్జల అంటే నీరు లేకుండా అని అర్థం. నీవు నీటిని పూర్తిగా విడిచిపెట్టి కేవలం ఆచమనానికి మాత్రమే ఉపయోగించు. ఏకాదశి రోజు సూర్యోదయం నుండి ద్వాదశి రోజు సూర్యోదయం వరకు ఉపవాసం ఉండు. ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో పాటించడం ద్వారా నీవు మిగిలిన అన్ని ఏకాదశుల పుణ్యఫలాలను పొంది గత పాపాల నుండి మోక్షాన్ని పొందుతావు. రాత్రంతా మేల్కొని విష్ణుమూర్తిని పూజించి దాన ధర్మాలు చేసేవారు వారి పూర్వ మరియు భవిష్యత్ తరాలతో పాటు ఆశీర్వదించబడతారు. వ్యాస మహర్షి మార్గదర్శకత్వాన్ని అనుసరించి భీమసేనుడు విశ్వాసంతో వ్రతం పాటించాడు. అందువల్ల నిర్జల ఏకాదశి భీమసేన ఏకాదశిగా ప్రసిద్ధి చెందింది. నిర్జల ఏకాదశిని పాటించడం వలన దీర్ఘాయువును, ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది అని అంటారు. ఉపవాస నియమాలు. నిర్జల ఏకాదశిని నీరు త్రాగకుండా పాటిస్తారు. అందువల్ల ఇది అత్యంత కఠినమైన మరియు పవిత్రమైన ఏకాదశి ఉపవాసాలలో ఒకటిగా నిలుస్తుంది. ఈ ఉపవాసం ఏకాదశి తిథి సూర్యోదయం నుండి ద్వాదశి తిథి సూర్యోదయం వరకు 24 గంటల పాటు కొనసాగుతుంది. నిర్జల ఏకాదశి నాడు విష్ణుమూర్తిని ప్రగాఢ భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. విష్ణుమూర్తి విగ్రహాన్ని అందంగా అలంకరించి పూజలో భాగంగా తులసి ఆకులు, పువ్వులు, పండ్లు మరియు మిఠాయిలు సమర్పిస్తారు. రాత్రి జాగరణ. ఏకాదశి ఆచరించేవారు విష్ణు దేవాలయాలలో భజనలతో పాల్గొంటూ రాత్రంతా మేల్కొని ఉంటారు. ఈ రోజున విష్ణు సహస్రనామం మరియు ఇతర వేద మంత్రాలను పఠించడం అత్యంత శుభప్రదంగా పరిగణించబడింది. ఈ రోజున పేదలకు బట్టలు, ఆహారం, నీరు వంటి దాన ధర్మాలు చేయడం అత్యంత శుభదాయకం. ఉపవాస విరమణ. విష్ణు పూజ మరియు బ్రాహ్మణులకు భోజనం సమర్పించిన తరువాత ద్వాదశి నాడు నిర్జల ఏకాదశి ఉపవాసం ముగుస్తుంది. నిర్జల ఏకాదశిని భీమసేన ఏకాదశి, పాండవ నిర్జల ఏకాదశి మరియు పాపనాశిని ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా మిగతా ఏకాదశులన్నింటినీ కలిపినంత పుణ్యం వస్తుందని నమ్ముతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.